ఒక తండ్రి తన కష్టార్జితమే గాని, తాతల నుంచి వచ్చిన ప్రాపర్టీ గాని, అది పొలమే గాని, ఒక జాగనే గాని, ఇల్లే గాని తన ముగ్గురు కుమారులకు ఎలా ఆస్తి పంపకం జరగాలి, అది వాస్తు ప్రకారంగా జరగాలి అనేది సబ్జెక్ట్. అయితే పెద్దవాడు తండ్రి తర్వాత స్థానం పెద్దవాడిది అంటారు. ఒక 3 ఫ్లోర్లో ఇల్లు తీసుకుందాం. అయితే పెద్దవాడు వచ్చేసి తండ్రి తర్వాత తండ్రి అని చెప్పాను కదా, గ్రౌండ్ ఫ్లోర్లో పెద్దవాడు ఉండాలి. అదే ఫస్ట్ ఫ్లోర్లో నడిపివాడు ఉండాలి, అంటే మూడో అతను. అదే చిన్నవాడు సెకండ్ ఫ్లోర్లో ఉండాలి. అప్పుడు ఇది పర్ఫెక్ట్ వాస్తు అంటారు. అయితే కొంతమంది ఇది తప్పు అని గిట అంటున్నారు. ఎలా అంటే పెద్దవాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటే చిన్నవాళ్ళు పైన ఉంటారు, చిన్నవాళ్ళ కాళ్ళ కింద పెద్దవాడు ఉన్నాడు అంటారు. కానీ అది తప్పు. కానీ ఒక విధంగా ఆలోచిస్తే కరెక్టే అనిపిస్తుంది మీకు, కానీ అది 100% తప్పు. అయితే ఇలాగిట ఉండొచ్చు. ఏంటంటే పెద్దవాడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో ఉండొచ్చు, నడిపివాడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు, చిన్నవాడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండొచ్చు. ఇలా కూడా ఉండొచ్చు. ఇలా ఉంటే ఏముంది, పెద్దవాడు పైన ఉంటాడు, నడిపివాడు మధ్యలో ఉంటాడు, చిన్నవాడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు. ఇది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే పెద్దవాళ్ళ కింద నడిపివాడు, నడిపివాడి కాళ్ళ కింద చిన్నవాడు, ఇలా అనుకుంటున్నారు కదా. నాకు తెలిసిన మాటకైతే వాస్తు శాస్త్రం చెప్పేది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో పెద్దవాడు ఉండాలి. తండ్రి తర్వాత తండ్రి స్థానం కదా. తండ్రి ఎప్పుడైనా పిల్లలు బాగుండాలని కోరుకుంటాడు. ఇది వాస్తు ప్రకారంగా